ఇంతకాలం నువ్వు చాలా మంచివాడివని నాలో ఎక్కడో నీ మీద పాజిటివ్ కార్నర్ ఉండేది. ఆ రోజు చెడిపోదాం రా అని నన్ను బెడ్రూంలోకి పిలిచినట్టే పిలిచి తెలివిగా అబార్షన్ చేయించి పడేశావు. నేను నిజం ఒప్పుకుంటానని చెప్పిన తర్వాత కూడా నమ్మించి తడిగుడ్డతో నా గొంతు కోసావురా నువ్వు. మీ అమ్మతో కూడా నిజం ఒప్పుకుంటారని చెప్పాను. అయినా నువ్వు నా మాతృత్వాన్ని లాక్కున్నావు. ఎంతకాలం నేను డబ్బు కమ్ముడుపోయి అడ్డమైన నేరాలకు ఒప్పుకునేదాన్ని. నాకే క్యారెక్టర్ లేదు అనుకున్నాను. అన్నీ ఉండి కూడా నీకు క్యారెక్టర్ లేదని లేటుగా తెలుసుకున్నాను. రేయ్, ఆడుదాని శాపం నుండి విముక్తి దొరుకుతుందేమో గాని ఆడుదాని కోపం నుండి మాత్రం విముక్తి దొరకదు. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న శర్వాణిని నీకు దక్కనివ్వను. నాకు కడుపు చేసింది నువ్వేనని ప్రపంచం మొత్తాన్ని నమ్మిస్తాను. నువ్వు నాకు చేయించిన అబార్షన్ కి ఆధారాలన్నీ కోర్టు ముందు మీ శర్వాణియే పడుతుంది. నువ్వీ జన్మలో మళ్ళీ యూనిఫామ్ వేసుకునే అదృష్టాన్ని నీకు కలగనివ్వను. ఇప్పుడు నీకున్నవి రెండు ఆప్షన్స్. ఒకటి, నన్ను గొడ్రాలిగా మార్చి చిత్రహింసలకు గురి చేసిన నువ్వు కుక్క చావు చావడం. లేదంటే నా మెడలో తాళి కట్టడం. ఏంటి అలా షాక్ అవుతున్నావు? నా మెడలో నీ చేత నేను తాళి కట్టించుకుంటాను అని అన్నానా? నా మెడలో నువ్వు తాళి మాత్రమే కడతావు, కాని అదే తాళి నీ మెడకు ఉరి తాడే బిగుసుకుంటుంది. నిన్నంత ఈజీగా వదిలిపెట్టను మాధవ్. నీ ప్రేమ మీద, నీ కెరీర్ మీద, మొత్తం నీ జీవితం మీదే నువ్వు వాసదులుకునేలా చేస్తాను. ఇదిగో నా కడుపు కోత పైన ఒట్టేసి చెప్తున్నాను, ఇక నీ జీవితంలో చావే ఉంటుంది తప్ప సంతోషం మాత్రం ఉండదు. ఆడదానితో పెట్టుకున్న వాడెవడు ఇంతవరకు బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఆడది నవ్వితే చరిత్రలు, ఆడది ఏడిస్తే సునామీలు. ప్రాక్టికల్ గా నీకే అర్థమవుతుంది. వెయిట్ అండ్ సీ. కీర్తి, చరిత్రలు నీకే కాదు నాకు కూడా తెలుసు. మీ ఆడవాళ్ళు తలుచుకుంటే హేమా హేమిలో మట్టిలో కలిసిపోయారు. అందులో నేను బచ్చాగాడిని కూడా నాకు తెలుసు. కానీ నీకు తెలియని విషయం ఏమిటంటే, ఆడవాళ్ళని గౌరవించడం, పూజించడం మన సంప్రదాయం. నేను ఆ సంప్రదాయంలోనే పుట్టి పెరిగాను. నువ్వు నన్ను మట్టిలో కలిపేస్తాను అంటున్నావు, కానీ ఆ మట్టిని కూడా మన పెద్దవాళ్ళు భూదేవి అని స్త్రీతోనే పోల్చారు. ఇది ఇక్కడ ఒక స్త్రీకిచ్చే విలువ. దయచేసి ఒక ఆడదానిగా పుట్టి పవిత్రమైన స్త్రీ జాతిని కించపరిచేలా మాట్లాడొద్దు. నువ్వు తలుచుకుంటే శర్వాణి మీద ఉన్న నా ప్రేమను బూర్ది చేయగలవేమో, నా కెరియర్ని నాశనం చేయగలవేమో, కానీ నీకు అబార్షన్ చేయించింది నేనే అన్న అబద్ధాన్ని నిజం చేయలేవు.
ఈ రోజు నువ్వు నమ్ముతున్న అబద్ధమే రేపు నిజమవుతుంది. ఇప్పుడు నువ్వు నీ గర్భం పోయిందని ఎంత ఏడుస్తున్నావో అప్పుడు నా జీవితం పోగొట్టానని కుమిలి కుమిలి ఏడుస్తావు. కీర్తి, ఇప్పుడు చెప్తున్నాను నీకు, శర్వాణి మీద ఉన్న నా ప్రేమని, నా కెరియర్ని అన్నిటినీ వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను. కానీ నువ్వు నా మీద వేసే నిందకు ఎప్పటికీ సిద్ధంగా ఉండను. నువ్వు డబ్బిచ్చుకున్న కిరాయి రౌడీలే శర్వాణి దగ్గర లొంగిపోయారు. నువ్వు అబార్షన్ చేయించిన డాక్టరే లిఖిత పూర్వకంగా ఇదంతా నువ్వే చేయించావని రాసిచ్చాడు. ఇవన్నీ కాక అక్కడ దొరికిన సెల్ ఫోన్, దాంట్లో నీ నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్, ఇవి చాలు నీ నిజ స్వరూపమేంటో బయట పెట్టడానికి. ఇంకా నువ్వు రాముడు మంచి బాలుడు అని నటించాలని ట్రై చేయకు. నీ అదృష్టం బావుండి నువ్వు జైల్లో ఉండి బతికిపోయావు. లేదంటే ఈ పాటికి నీ శవం మీద పుష్పగుచ్చాలు ఉంచేవారు. ఆ రోజు కోసం సిద్ధంగా ఉండు. ఆ రోజు కోసం సిద్ధంగా ఉండు. ఆ రోజు కోసం సిద్ధంగా ఉండు. నాయనా, రేపు మనం చిలుకూరు బాలాజీ గుడికి పోయి బావ పేరు మీద అర్చన చేయించుకొద్దామే. ఇదిగో అమ్మి, నువ్వు ఇట్ట రోజు గుళ్ళు గోపురాలంటూ తిరిగితే ఎట్టా అమ్మి? యావయ్యో, గుళ్ళ చుట్టూ తిరిగితే ప్రసాదం దొరుకుతుంది. అదే మన అమ్మి వాళ్ళ బావ చుట్టూ తిరిగితే పే వస్తుంది. నువ్వేనా చెప్పయ్యా దానికి? కొత్తగా నేను చెప్పేదానికి ఏముండదు, నువ్వే కదా మొన్న శర్వానికి ఫోన్ చేసి 3 రోజుల్లో ముహూర్తాలు పెట్టుకున్నానికి వస్తున్నావని చెప్పినావు. ఆ పని ఏదో త్వరగా చేసేస్తే మన అమ్మకి గుళ్ళు చుట్టూ తిరిగే టైమే దొరకదు. నువ్వు అన్నట్టు మన అమ్మి రోజు వాళ్ళు బావ చుట్టూనే తిరుగుద్ది. నాయనా, నాకు సిగ్గేస్తా ఉన్నది. మాయమ్మే మాయమ్మే, ఏమయ్యో, మన ముహూర్తాలు పెట్టుకోవడానికి శర్వానికి చెప్పి పోదామా, లేదంటే చెప్పకుండానే ఇంటికి పోదామా? చిన్నమ్మా, ఇంకా చెప్పి వెళ్దామా చెప్పకుండా వెళ్దామని ఆలోచిస్తా ఉండవేంది? ఇదిగో చిన్నాయన, మనం రేపే వెళ్ళి మన అమ్మి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుని వద్దాము. అట్నేలే. ఏమే, రేపే మనందరము శర్వాణి ఇంటికి పోయి పెళ్లి ముహూర్తాలు ఖాయం చేసుకునే వద్దాము, సరేనా? నాయనా, ఏం తల్లి? నాకు సిగ్గేస్తా ఉన్నది. టామీ, ఏంది స్వామి,
పక్క నుండి పోతా పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉండారు. నన్ను ఆశీర్వదించు స్వామి. ఎవరు కూనా నువ్వు? ఇగో మా యశ్వంత్ బావకు కాబోయే భార్యనే. నీ యశ్వంత్ బావా అంటే ఎవరు కూనా? ఇదిగో స్వామి, మీరు నిజంగానే ఒరిజినల్ స్వామి కదా, డమ్మీ స్వాములు కాదు కదా. ఆ, కూనా, ఇంత అమాయకత్వంలో ఉన్నావు. ఎందుకో నిన్ను దీవించి వెళ్ళాలనిపిస్తుంది. ఎవరు కూనా మీ బావా? స్వామి, నీలాంటి కోయిదరులు మాకు ఎదురుపడ్డం మా అదృష్టం. రండి స్వామి, మంచినీళ్లు తాగెళ్దురు. రా స్వామి. రండి స్వామి. మా బావకి నాకు త్వరలోనే పెళ్లి. రండి స్వామి. అర్చన, అర్చన, ఏంది స్వామి, మా అమ్మ ఇంకా అట్టా చూస్తున్నావు? మా అమ్మకి ఏదైనా ప్రమాదం రాకపోతుందా ఏంది? నాయనా, నువ్వుండు స్వామి. నాకేమైనా పర్వాలేదు, కానీ మా బావకైతే ఏం కాకూడదు. స్వామి, ఇవన్నీ కాదు, త్వరలో మా అమ్మకి పెళ్లి చేయాలనుకుంటున్నా. మా అమ్మి పెళ్లి మా అల్లుడితో ప్రశాంతంగా జరుగుతుంది కదా, ముందు అది చెప్పండి స్వామి. ఏంది స్వామి అట్టా చూస్తా ఉండారు? మా చెల్లెమ్మకి మా బావకి పెళ్లి జరుగుతుంది కదా. కేశవన్న, అట్ట అడిగినావేంది నువ్వు? మా బావ పెళ్లి నాతో గాక ఇంకెవరితో జరుగుద్ది?
స్వామి మీరైనా చెప్పండి. మీరెళ్ళు సైలెంట్ గా ఉంటే వాళ్ళు ఏదేదో ఊహించుకుంటున్నారు. నోరు విప్పి మాట్లాడండి స్వామి. ఏమని నోరు విప్పి మాట్లాడమంటావు కోనా? నీ ఆశలు, నిన్ను కన్నవాళ్ల కన్నీళ్లు నాకంతా అర్థమైంది. నువ్వు చేసిన పూజలు, నువ్వు మొక్కే దేవుళ్ళు నీకు అండగా నిలబడతారు. కానీ ఏంది స్వామి కాని అంటూ అట్ట ఆగిపోయినారు? మీరు కోరుకున్నట్టే మీ అల్లుడు కోనతో ఈ అమ్మనికి మనువు జరగాలంటే చాలా గండాలను దాటుకోవాలి కోన. స్వామి స్వామి నా ప్రాణం, నా సర్వస్వం అంతా మా బావే. అసలు నేను బ్రతికేదే మా బావ కోసం. మా బావ నాకు దక్కాలంటే ఏం చేయాలో చెప్పండి స్వామి. తప్పదు కోన, ఇది దైవ నిర్ణయం. మీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతున్నాను స్వామి. మీరు చెప్పేది నిజమో అబద్ధమో, మీకు భవిష్యత్తు చెప్పే శక్తి ఉందో లేదో కూడా నాకు తెలీదు. కానీ మీ బావ నీకు దూరం అవుతాడు అన్న ఒక్క మాట నాకు కన్నీళ్లు తెప్పేస్తున్నాయి స్వామి. మా బావ నాకు దక్కుతాడని ఒక్క మాట చెప్పండి స్వామి. స్వామి నేను అబద్ధం చెప్పలేను కోన. స్వామి మీ దారిన మీరు వెళ్ళిపోతుంటే నేను మిమ్మల్ని పిలవడం ఏంది? నా హస్తరేఖల్లో చూసి మీరు మనసులో మదన పడడం ఏంది? మీరేదో చెప్పాలని చెప్పలేకపోతున్నప్పుడే మీ శక్తి ఏందో నాకు అర్థమై ఉండదు. నాదొక చిన్న కోరిక తీరుస్తారా స్వామి? మీరు చెప్పే గండం
నాకొస్తుందో మా బావకొస్తుందో మీకు తెలుసు. ఒకవేళ ఆ గండు మా బావకుంటే మా బావకి రాకుండా నాకు రావాలని మా బావని ఆశీర్వదిస్తారా స్వామి? నీ ప్రేమ నీ అమాయకత్వం ముందు నేను తలంచుకుని వెళ్ళిపోక తప్పడం లేదు కోనా. కాని నీకోసం నువ్వు కోరిన ఒక చిన్న సహాయం చేసి పెడతాను. ఇది నా శక్తి మేర మాత్రమే. సంయుక్త సంయుక్త సంయుక్త, నేను ప్రేమించే సంయుక్తని కాదమ్మా, అర్చనని. దయచేసి నువ్వు ఆ విషయం మర్చిపోకమ్మా. సంయుక్తకి నువ్వంటే ప్రాణం రా. కానీ నాకు అర్చన అంటే ప్రాణం.